ప్రోత్సాహము అనే దాని గురించి మనం ఆలోచించాము. ప్రోత్సాహము అనగా ఎంకరేజ్మెంట్. ఒక విద్యార్థి రన్నింగ్ రేస్లో పరిగెత్తు ఉన్నప్పుడు క్లాప్స్ కొట్టి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి ఏదైనా ఆటలో ఓడిపోయే సమయంలో ఉన్నప్పుడు అతన్ని క్లాప్స్ కొట్టి కొన్ని మాటలు చెప్పి అతన్ని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. కాబట్టి ఎంకరేజ్మెంట్ అనే దాన్ని కూడా మనము ఆలోచించేద్దాము. తెలుగులో ప్రోత్సాహము అంటే దానికి అర్థం ఏముందంటే ధైర్యపరచుట, ఆశ పుట్టించుట. ఓడిపోయే వారికి నువ్వు గెలుస్తావని ఆశని, ధైర్యాన్ని పుట్టించడమే ఈ ప్రోత్సాహము అనే విషయాన్ని గురించి మనము ఆలోచించేద్దాము. ఈ ప్రోత్సాహం అనే దాని గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఎవరిని ప్రోత్సహించాలి, ఎలాగో ప్రోత్సహించాలి, ప్రోత్సాహం వలన కలిగే లాభం ఏంటి, ప్రోత్సాహం వలన కలిగే నష్టం కూడా ఉంది. ప్రోత్సాహం అంటే లాభమే కాదు, ప్రోత్సాహంలో నష్టం కూడా ఉంది. ఎలాంటి ప్రోత్సాహాన్ని మనం ఆలోచన చేయాలి, అసలు మనల్ని ప్రోత్సహించేది ఎవరు అనే విషయాల గురించి మనం ఆలోచించాం. ఈ 5 సంఘటనల గురించి మనము ఆలోచించాం. మొట్టమొదటిగా మూలవాక్యంగా కనుక మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక యజమాని ఒక వ్యక్తిని ప్రోత్సహించడం అనేది మనము చూడగలము. లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం కాడ నుంచి మనము 27వ వచనం వరకు చదువుకుంటే అక్కడ సంగతి అనేది మనకే అర్థమవుతుంది. అక్కడ ఉన్న విషయం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఒక రాజు తన రాజ్యాన్ని అప్పగించి తను దూర ప్రయాణం వెళుతూ కొంతమంది దాసులను పిలిచి వారికి కొన్ని నాణ్యాలు ఇవ్వడం అనేది మనము చూడగలము. ఏంటి, అక్కడ ఆయన కొంతమందికి బహుమానాలు ఇచ్చి వారిని వ్యాపారం చేయమన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. వాళ్ళు 5 మీనాలు తీసుకున్నవారు ఒకరికి 3 మీనాలు, ఒకరికి 1 మీనా ఇచ్చి ఆయన దూరదేశము వెళ్ళి తర్వాత తన రాజ్యాన్ని తీసుకోవడానికి తన రాజ్యం కొరకు మరలా వచ్చి తను ఎవరెవరికైతే ఎంతైతే ఇచ్చాడో వాటన్నిటిని కూడా మరలా తీసుకోవడానికి పిలిచినప్పుడు 5 తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, ఆ 5కి 5 10 నేను సంపాదించాను అనే విషయాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ యజమాని అంటే రాజు అంటే క్రీస్తును మనం అక్కడ ఆధారం చూసినట్లయితే అక్కడ నుండి బలా మంచి నమ్మకమైన దాసుడా ఏమన్నాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా అంటే అతన్ని ప్రోత్సహించడం అనేది ఎలాగుంటుందో అనేది అక్కడ మనము చూడగలము. నువ్వు ఈ 5 మీద నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకొక 10 తీసుకొని 20 మీద నువ్వు అధికారివై ఉండు అనే విషయాన్ని అతని యొక్క గొప్పతనాన్ని చూసి ఆయన ప్రోత్సహించినట్లుగా మనము చూడగలము. అంటే ప్రోత్సాహం అనేది ఎంత మంచిదో అంత భయంకరమైనది కూడా. ఎంత మేలుందో దాంట్లో అంత కీడు కూడా దాగి ఉంది. ఇక్కడ ఈ యజమానుడు ఏమన్నాడంటే క్రీస్తు ప్రభువారు, బలా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉండు అని చెప్పేసి అతనికి ఇచ్చి అతను ప్రోత్సహించినట్లుగా మనము చూడగలము. అంటే ప్రోత్సాహం వలన కలిగే మెప్పును మనము చూస్తామన్నమాట. ప్రతి క్రైస్తవురాలు ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన కలిగి ఉంటామంటే దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి, పరలోకం మనకి కావాలి. మనం మరణించిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేయాలనుకున్నామంటే మన పరలోకంలో ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారితో పాటు ఉండాలనే ఆలోచన, తండ్రి దేవునితో పాటు ఉండాలనే నిరీక్షణతోనే ప్రతి ఒక్కరం కూడా ఆరాధనకు కానివ్వండి, ప్రార్థనకు కానివ్వండి, మనం చేసే ప్రతి పని కూడా దాని కొరకు మనం దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాము. మరి అలాంటప్పుడు మనల్ని ప్రోత్సహించే వ్యక్తి కూడా ఉండాలి కదా. దేవుని విషయంలో నువ్వు ఈ పని చేస్తే నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీన్ని సంపాదించుకొని నీకు లాభం వస్తుంది, నీకు ఎందుకంటే నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియపరిస్తేనే కదా. నమ్మకమైన వ్యక్తి కాకపోతే, ప్రోత్సహించే వ్యక్తి నమ్మకమైన వ్యక్తి కాదనుకోండి, మనం ఏం చేస్తాము, మనకి తర్వాత ఆనందం ఉంటుందా? గెలిచినప్పుడు కొంతమంది ప్రోత్సహిస్తారు, ఓడిపోతే ఎవరు కూడా అతన్ని పట్టించుకోరు. అలాగే లోకం ఎలాగైతే ఉందో అలాగే దేవుని పిల్లలకు కూడా దేవుడు ఆయన నియమించిన ప్రకారం గెలిచిన వారికి ఆయన ప్రోత్సాహం ఇవ్వడం అనేది మనము చూడగలం. అందులో మొట్టమొదటిగా ప్రోత్సాహం వలన నష్టపోయిన వారిని మనం చూద్దాం.
కొంతమంది ప్రోత్సాహం వల్ల నష్టపోయారు. ఎవరెవరో ఏమి నష్టపోయారో అని దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే ఆది కాండము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక తల్లి తన అన్నని మోసం చేయమని చెప్పేసి తమ్ముడిని ప్రోత్సహిస్తుంది. ఒక తల్లి తన అన్నని మోసం చేయమని చెప్పేసి తమ్ముడిని ప్రోత్సహించినట్లుగా మనము చూడగలము. ఆది కాండము 27వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 27వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇస్సాకు రెబకా. ఇస్సాకుకి రెబకాకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఇక్కడ 27వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇస్సాకు వృద్ధుడై తన దృష్టి మందగించినప్పుడు, ఆయన మరణకాలం సమీపించినప్పుడు ఆయన తన పెద్ద కుమారుడి నుండి ఏశావును పిలిచి, అయ్యా, నా మరణకాలం సమీపమైంది కనుక నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కనుక నువ్వు వేటాడి మాంసం తెస్తే నేను దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అనే విషయాన్ని ఏశావుతో ఇస్సాకు గారు చెప్తూ ఉన్నప్పుడు రెబకా ఆ సంగతి వింటుంది. ఆ మాట రెబకా విని ఆల్రెడీ జ్యేష్ఠత్వ హక్కును ఎవరు కొనుక్కున్నారు? యాకోబు గారు కొనేసుకున్నాడు. యాకోబు దగ్గర, ఏశావు దగ్గర నుంచి యాకోబు గారు కొనేసాడు. అలాగే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే రెబకా ఏం చేసిందంటే, నీ తండ్రి ఇలాగ అతనితో చెప్పాడు, మీ అన్నతో చెప్పాడు కనుక ఆ ఆశీర్వాదాలు పొందాల్సింది నువ్వే కనుక, కాబట్టి నువ్వు వెళ్ళి మందలో నుంచి 2 మంచి లేత మేకపిల్లలు తీసుకొస్తే నీ తండ్రికి ఇష్టమైన వంట నేను చేసి అతనికి భోజనం వడ్డిస్తాను, అతను తిని నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు అప్పుడు యాకోబు గారు అంటాడు, వాస్తవంగా ఆయన నిజంగా ఏం మాట్లాడాడంటే 27వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే, అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నొన్నని వాడు గలవాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునిగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొన్నని చెప్తే అప్పుడు రెబకా ఏముంటుంది అంటే, అయ్యా, ఆ శాపం ఏదో నా మీదకి వచ్చింది కనుక నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పేసి యాకోబు గారిని రెబకా ప్రోత్సహించినట్లుగా మనము చూడగలము. యాకోబు గారు వాస్తవానికి నాకు వద్దు అన్నాడు. వద్దన్నప్పుడు కూడా ఎవరు ప్రోత్సహించారు? తన తల్లి ప్రోత్సహించి ఏం చేసిందంటే, ఏం పర్లేదు నువ్వు వెళ్ళు అనే విషయాన్ని చెప్పినట్లుగా మనము చూడగలము. దాని ద్వారా ఏం నష్టపోయారు? తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుమారుల్ని నష్టపోయారు. వారు వృద్ధాప్యంలో కుమారులు వాళ్ళ దగ్గర లేకుండా పోయారు. వారికి వృద్ధాప్యంలో సంతోషం అనేది లేదు. చివరిగా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా శత్రువులు అయ్యి ఒకరికొకరు వేరుగా వెళ్ళిపోయి సుమారుగా 40 సంవత్సరాలు వాళ్ళు విడివిడిగా బ్రతికినట్లుగా మనము చూడగలము. అంటే ఒక వ్యక్తి ప్రోత్సహించినప్పుడు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలి. అది ప్రోత్సాహం అనేది మంచా చెడో అనేది మనం ఆలోచన చేసుకోకపోతే దాని ద్వారా ప్రమాదమే కానీ మేలు అనేది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్టయితే సమూయేలు 2వ గ్రంథము. సమూయేలు 2వ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక స్నేహితుడిని ప్రోత్సహించడం అనేది మనం చూడగలము. ఏ విషయంలో? లోకంలో ఇలాంటివి చాలా తరచుగా జరుగుతూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. వారు ఇస్తున్న ప్రోత్సాహం ఎలాంటిదో అనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ సంఘటన కనుక మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 22 వచనాల్లో అక్కడ సంఘటన ఉంటుంది. ఆ సంఘటన సందర్భం ఏంటంటే, దావీదు కుమారుడైన నుండి అబ్షాలోము, తామారు, తర్వాత అమ్మోను, తర్వాత యెహోనాదాబు నలుగురు మధ్యన నడుస్తుంది. ఎవరెవరు? అబ్షాలోముకి ఒక సహోదరి ఉంది, అబ్షాలోముకి చెల్లెలు ఉంది, ఆమె పేరు తామారు. రెండో ఆయన ఎవరో? అమ్మోను. అమ్మోను ఎవరో? సొలొమోను కొడుకే. ఈ అమ్మోను కూడా ఈ అబ్షాలోము కూడా అన్నయ్యే, తమ్ముడే అవుతాడు. ఇతను కూడా సొలొమోను గారి కుమారుడే. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యెహోనాదాబు. ఎవడు అంటే అతను వంచకుడు అనే పదాన్ని అక్కడ అతని గురించి వాడినట్లుగా మనము చూడగలము. అతడు కపటం గలవాడు అనే విషయాన్ని కూడా అక్కడ తెలియపరచాడు. అతను ఏం చేశాడు అంటే ఈ యొక్క అమ్మోను బాగా దుఃఖముఖంతో రోగం వచ్చినట్లుగా చిక్కిపోతూ ఉన్నాడు. నానాటికి కూడా చిక్కిపోతూ ఉన్నప్పుడు అప్పుడు యెహోనాదాబు అతని దగ్గరికి వెళ్ళి,
రాజకుమారుడు అయిన నీవు నానాటికి ఇలా చిక్కిపోవడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. వాస్తవానికి రాజకుమారులు అంటే ఎలాగుంటారు? చక్కగా వారికి కావాల్సింది తింటూ వారు ఆనందంగా సంతోషంగా ఏ దుఃఖం కూడా లేకుండా వాళ్ళు సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక్కడ అమ్మోనికి ఏమైందంటే అతను దుఃఖముఖం కలిగిన వాడై నానాటి కూడా క్షీణించిపోతున్నప్పుడు ఈ యెహోనాదాబు వెళ్ళి అతను అడిగినప్పుడు అతను ఒక మాట చెబుతాడు. ఏమన్నాడు అతను? లోకంలో జరిగేది కూడా ఇదే. నా చెల్లెలైనటువంటి అమ్మోను చెల్లెలు ఉంది కదా, అబ్షాలోము చెల్లెలు ఉంది కదా, తామారు మీద నాకు మనసైందని చెప్పినప్పుడు స్నేహితుడిగా నువ్వేం చేయాలి? అతన్ని యెహోనాదాబు ఏం చేయాలి? వాస్తవానికి అమ్మోని గద్దించాలి. అయ్యా, నువ్వు రాజకుమారుడివి, ఆమె నీ చెల్లెలవుతుంది కాబట్టి అది తప్పు, నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదు. నీకు కావాలంటే మీ తండ్రిని అడిగితే ఆమెనిచ్చి వివాహం చేస్తాడు. కానీ అతను చెప్పాల్సింది పోయి అతను ఒక ఆలోచన చెప్పి అతను ప్రోత్సహించినట్లుగా మనము చూడగలము. ఈ రోజుల్లో కూడా స్నేహితులు కానివ్వండి, కానివ్వండి, మిత్రులు కానివ్వండి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ ప్రోత్సాహం ఎలాంటిదో అనేది మనం కనుక ఆలోచన చేసుకోకపోతే మన పిల్లలే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ యెహోనాదాబు కూడా ఏమన్నాడంటే, నీవు రోగమైపడి ఉన్నావు కదా, నీ తండ్రి వస్తాడు కనుక నా చెల్లి నాకు వండి పెట్టేట్లుగా నువ్వు అతనికి చేయమని చెప్పేసి అతన్ని ప్రోత్సహించినప్పుడు అతను తన తండ్రిని అలా అడిగినప్పుడు తన తండ్రి దగ్గర పంపిస్తే ఆమెను అంతకుముందు ఎంతగా ప్రేమించాడో ఆమెను పాడు చేసిన తర్వాత అంతగా ఆమెని ద్వేషించాడు. అంతకుముందు ఎంతైతే ప్రేమ ఉందో తర్వాత జరిగిన తర్వాత అంతగా అతను ఆమెను ద్వేషించినట్లుగా మనము చూడగలము. దాని ద్వారా నష్టం ఏంటంటే 22వ వచనంలో అంటాడు, అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచిగాని చెడ్డగాని ఏమీ మాట్లాడకుండా ఓరకుండెను, కానీ తన హృదయంలో తన సహోదరి నిమిత్తం జరిగిన సంఘటన బట్టి పగ పెంచుకొనెను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తన గురించి పగ పెంచుకొని ఒక దినాన ఆయన్ని చంపినట్లుగా కూడా మనము చూడగలము. కనుక ప్రోత్సాహం అనేది ఎంత మంచో అంత భయంకరమైనది కూడా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలనేది గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ సొలొమోను గారు కూడా ఇక్కడ సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు కూడా మనకి తెలియపరచాడు. మూడో విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే రాజుల మొదటి గ్రంథము మూడో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథంలో ఇక్కడ కూడా ఒక యవ్వనస్తుల సలహాను తీసుకున్నాడు, కానీ అనుభవం కలిగిన వారి సలహాను తీసుకోలేదు. ఏంటి ఇక్కడ సంఘటన అనేది మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఏంటంటే రెహబాముకి పట్టాభిషేకం చేసే సందర్భం. యెరోబాముకి అక్కడ పట్టాభిషేకం చేసే సందర్భంలో ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చి వారితో మాట్లాడిన సంఘటన మనము చూడగలము. ఏమంటారు? ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చి యెరోబాముతో సహా వచ్చి, అయ్యా, నీవు రాజుగా పట్టాభిషేకం చదువుతున్నావు కాబట్టి మీ తండ్రి అయితే మా మీద బరువైన కాడిని మోపాడు, మరి నువ్వేమన్నా దాన్ని చులకన చేస్తే మా ఆలోచన చేయమని చెప్పేసి వారు చెప్పినప్పుడు ఇశ్రాయేలు అందరినీ యెరోబామును అందరూ కూడా రెహబాము చేస్తుంటే వెళ్ళమని చెప్పి పంపించి 3 రోజులు ఆగిన తర్వాత రండి అని చెప్పి పంపించి 3 రోజుల తర్వాత ఆయన ఏం చేస్తుంటే సొలొమోను యొక్క సమకాలికులతో సొలొమోను గారితో సలహా చెప్పిన వారందరూ కూడా పిలిపించుకొని వారితో సలహాని తీసుకుంటాడు. సలహాదారులు ఉంటారు కదా, అలాగే సలహా తీసుకున్నప్పుడు వారు కూడా ఏమంటారంటే, అవునయ్యా, నీ తండ్రి బరువైన కాడిని మోపాడు కనుక నీవైతే ఈ దినమనే వారికి దాసుడవై ఉంటాను అని చెప్పేసి నువ్వంటే కనుక వాళ్ళు నీకు నిజంగా దాసులై ఉండి నిన్ను తరతరాలను చూసుకుంటారని చెప్పేసి అన్నప్పుడు సర్లే అని చెప్పేసి వారి మాటను కూడా అతను లక్ష్య పెట్టకుండా వారిని కూడా పంపించడం అనేది మనము చూడగలం. మూడోదిగా 10వ వచనం కూడా మనం చదువుకుంటే తన తోటి యవ్వనస్తులను తన స్నేహితులను పిలిపించుకొని తన స్నేహితులతో చెబుతాడు, ఇలాగో ఇశ్రాయేలు యెరోబాము వీళ్ళందరూ కూడా నన్ను ఇలా అడిగారు, మీ తండ్రి బరువైన కాడి మా మీద మోపాడు కనుక మరి దాన్ని చులకన చేయమన్నారు, అలాంటి వారికి నేను ఏం చేయను, ఎలాగ వారు ప్రత్యుత్తరం ఏమని చెప్పన్నప్పుడు యవ్వనస్తులందరూ ఏమన్నారంటే, నువ్వు మాత్రం ఈ రోజున వాళ్ళ చెప్పినట్లుగా కనుక నువ్వు వింటే నువ్వు శాంతం దిగజారివాడు అయిపోతావు, ఇక నిన్నే వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వారి మీద నువ్వు అధికారిగా ఉండాలంటే
నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు ఎక్కువ అని చెప్పి, నా తండ్రి చిన్న కాడే మోపిడిగా నేనైతే ఇంకా పెద్ద బరువు నేను మోపుతానని చెప్పేసి చెప్పమన్నప్పుడు ఆ యొక్క రెహబాం ఇన్సిడెంటే వీళ్ళిద్దరు ఆలోచన పక్కన పెట్టేసి, పెద్దల ఆలోచన వాళ్ళ ఆలోచన కూడా పక్కన పెట్టేసి యవ్వనస్తుల ఆలోచనే అంగీకరించి ఏం చేశారంటే వాళ్ళు చెప్పినట్లుగానే ఆయన చెప్పాడు. దానికి ఫలితం ఏంటంటే రాజ్యము 2 ముక్కలైపోయింది. అప్పటి వరకు అందరూ కూడా ఐక్యరాజ్యంగా పరిపాలించారు. తర్వాత ఈ దగ్గరికి వచ్చిన తర్వాత రాజ్యము 2 భాగాలు అయిపోయి 10 గోత్రాలు ఒక చోటకి, 2 గోత్రాలు ఒక చోటకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే దావీదుతో మాకు పాలు ఎక్కడది, ఇశ్రాయేలులో మాకు స్వాస్థ్యం ఎక్కడ అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా అడిగి వాళ్ళందరూ కూడా విడిపోయినట్లుగా మనము చూడగలం. అందుకనే సలహా అనేది ఎంత ప్రాముఖ్యమో అంత ప్రమాదం కనుక ఆ సలహా ఇచ్చినప్పుడు దాని ద్వారా మనకి కలిగే ఫ్యూచర్లో అంటే ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో దాన్ని ఆలోచన చేసుకొని దృష్టిలో పెట్టుకుని మనం సలహా అనేది ఇవ్వాలి. తీసుకునే వ్యక్తి కూడా ఎలాగో తీసుకోవాలంటే దాని ద్వారా మనకి ప్రయోజనం ఏంటో అనేది ఆలోచన చేసుకొని ఆ ఆలోచన ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కానీ అంతకు మించి తీసుకున్నాడు అనుకోండి అది ప్రమాదంలోనికే తోస్తుంది. యవ్వనస్తులు ఉన్నారు, ఏం ఉంటారు, ఏం పర్లేదు పద ఈ ఒక్కపూటకి కదా ఏమైంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. చేసినప్పుడు తర్వాత వారి పరిణామం ఏంటి, దాని ద్వారా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకుని కూడా వారు కూడా ఉన్నారు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారే సామెతల గ్రంథం రాస్తూ ఏమంటున్నాడంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం కనుక చదువుకుంటే, నువ్వు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అన్నా, ప్రోత్సాహాన్ని నువ్వు తీసుకోవాలన్నా, దాని ద్వారా లాభం పొందుకోవాలి అన్నా, దాని ద్వారా వచ్చిన నష్టాన్ని నువ్వు తప్పించుకోవాలన్నా కానీ నీకేముండాలి అంటున్నాడంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఏం చేయాలంటే తండ్రి మాట ఆలకించాలి, తల్లి చేసే ఉపదేశాన్ని బోధన నువ్వు అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని నువ్వు అంగీకరిస్తే అందులో మనకి మేలేంటో కీడేంటో గ్రంథం మనకి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. లేదనుకోండి మనము కూడా వారికి లాగానే వెళ్ళిపోతూ ఉంటాము. అందుకని కింద వచనంలో ఏమంటాడంటే, ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నువ్వు గనక నీ తల్లి మాట విన్నావనుకో, వారి బోధ అనుసరించావనుకో, ఆ మాటలు ఆ బోధ ఎలాగుంటుంది అన్నాడంటే, నీ తలకి సొగసైన మాలికయు నీ కంఠమునకు హారముగా ఉంటుంది. హారం పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు, రాజు విగ్రహం పెట్టుకుంటే కనుక మనం పెట్టుకుంటే ఎంత కిరీటం పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాము. అలాగా దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క బోధ అంటే నీ తల్లి చెప్పే బోధను వింటే కనుక అలాగ నువ్వు ఉంటావు. కాదు అని చెప్పి నువ్వు వెళ్ళావనుకో, నీ స్నేహితుల మాట, లోకస్తుల మాట నువ్వు విన్నావనుకో, అక్కడ ఏమనంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. వాళ్ళు ఏమంటారంటే, రా మనందరం కలిసి ఓ పని చేద్దాము, నిర్దోషి అయిన వాడిని ఒకని చంపేద్దాము, మనము సంపదని దోచుకుందాము, మనందరికీ సంచి ఒకటే, నువ్వు నాతో పట్టణం అనుకో బోళ్ళంత డబ్బు వస్తుంది, మనకి బోళ్ళంత సంపద వస్తుంది, మనం ఆనందంగా గడపవచ్చు, మనందరి సంచి ఒకటే ఉండదని చెప్పేసి వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాణహాని తప్ప నువ్వు దాని ద్వారా ఏ మేలు కూడా పొందుకోలేవు. అది ఇక్కడ జ్ఞానైన సొలొమోను కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకనే ప్రోత్సాహం అనేది ఎంత మంచిదో అంత భయంకరమైనది. అందుకని ప్రోత్సాహం విషయంలో కూడా దేవుని మాటలను బట్టి మనం ప్రోత్సాహాన్ని పొందుకోవాలి తప్ప మనము లోకాశను అనుసరించి కనుక మనం ప్రోత్సాహపడ్డాం అనుకోండి, లోకాన్ని అనుసరించి కనుక మనం ఉన్నామనుకోండి, అది మనకే ప్రమాదము అనే విషయాన్ని తెలియపరుస్తుంది. దేవుని యొక్క ప్రోత్సాహం ఎలాగుంటుందంటే మనల్ని అందరూ కూడా ప్రోత్సహించేది దేవుడే. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అందరం కూడా ప్రోత్సహింపబడాలి, హెచ్చరింపబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ఒక ఆయన అంటాడు, అయ్యా నేను వెళ్ళి అక్కడికి చెప్పాలంటే నేను బాలుడిని, నా మాట ఎవరో వినరో, వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు కదా అని చెప్పన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను,
నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపే నిన్ను నియమించుకున్నాను కనుక నువ్వు వెళ్ళి నా మాటలన్నింటిని కూడా ఇశ్రాయేలీయులకి చెప్పమని చెప్పేసి దేవుడు ఇర్మియా గారి ద్వారా ఇర్మియా గారికి చెప్పినట్లుగా మనము చూడగలము. ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే దేవుడు ఇర్మియా గారిని ప్రోత్సహించినటువంటి మాటలు మనము ఆలోచించినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకున్నట్లయితే యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అప్పుడు ఇర్మియా గారు అన్నాడు, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడక నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు వెళ్ళి నువ్వు పోవలేను, నీకు ఆజ్ఞాపించే సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు అనే విషయాన్ని అక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు తన ప్రవక్తకి తెలియపరచు. కాబట్టి మనల్ని ప్రోత్సహించేది దేవుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది కనుక దేవుని యొక్క మాటల ద్వారానే మనం ప్రోత్సహింపబడాలి, దేవుని బట్టి మనము నడుచుకోవాలి అనేది ఇక్కడ మనకి గ్రంథం తెలియజేసినట్లుగా మనము చూడగలము. అందుకని ఇర్మియా గారు చెప్పినట్లు ఇర్మియా గారికి దేవుడు ఎలాగైతే ప్రోత్సహించాడో అదే విధానాన్ని మనం కూడా ప్రోత్సహించుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులమైన మనము ఎలాగో ప్రోత్సహించుకోవాలి అనే విషయాన్ని కూడా గ్రంథం మనకి తెలియజేస్తుంది. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పురికొల్పుకోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందులో ప్రోత్సహించుకోవాలి, ఎక్కడ ప్రోత్సహించుకోవాలి, ఎప్పుడు ప్రోత్సహించుకోవాలి అంటే మనము ఆత్మీయ స్థితిలో అభివృద్ధి అవ్వడానికి ప్రోత్సహించుకోవాలి, ప్రేమలో ఒకరినొకరు పెంపొందించుకోవడానికి ప్రోత్సహించుకోవాలి, మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అదే విషయాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త మనకి తెలియపరిచినట్లుగా మనము చూడగలము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే హెబ్రీ గ్రంథకర్త కూడా అదే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ కనుక మనం చదువుకున్నట్లయితే ఏమని ప్రోత్సహించుకోవాలంటే ఒకరినొకరు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము అనే విషయాన్ని తెలియపరచుడు. అంటే ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, రేపాలి అనే విషయాన్ని చెబుతున్నాడు. ఆ దినము అంటే ప్రభు దినము, అంటే ఆదివారం సమీపించడం కొద్దీ ఈ ఆదివారం అయిపోయింది, సోమవారం మనం ప్రవేశించాము. దేవుని కృపను బట్టి సోమవారం నుంచి మనం ఏం ఆలోచనంటే వచ్చే ఆదివారానికి సమయానికి మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని మాటలు మనం వినాలి, దేవుడు నాకు ఏం చెప్తున్నాడు దాన్ని మనం వినాలి అనేది. అయ్యా నేనే కాదు నువ్వు కూడా రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు, అమ్మ నేనే కాదు నువ్వు కూడా సమయానికి వెళ్ళడానికి సిద్ధం చేసుకో. ఇప్పటి నుంచే సోమవారం నుంచి మనం ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. అమ్మ ఆదివారం వస్తుంది, ఆరాధనకి రెడీ అవ్వండి, అక్క జాగ్రత్తగా ఉండండి, రెడీ అవ్వండి, సిద్ధపడండి, టయానికి రావడానికి మనము సిద్ధం చేసుకుంటూ ఒకరినొకరు పురుకొల్పుకునే వారిగా ఉండాలి అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. అందుకని దేవుడి పిల్లలు ఎలా ఉండాలంటే క్రైస్తవులు ఒకరినొకరు పురుకొల్పుకునే వాళ్ళుగా ఉండాలి. మిగిలిన సమయాల్లో మన పని మనం చేసుకుంటూ దేవుని పనిని జరిగించే వారికి కూడా ఉండాలనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ కూడా చెబుతూ ఉంటాడు. నువ్వు ఏం చేయాలి అన్నాడంటే తిమోతి గారు కూడా పౌలు గారిని ప్రోత్సహించాడు. ఏ విషయాల్లో ప్రోత్సహించాడు అంటే తిమోతి రాసిన పత్రిక కనుక మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి గారు అంట పౌలు గారిని, నీవు నా శ్రమను, నా బాధను, నా కష్టాన్ని, నేను పడే వేదన అంతా కూడా నువ్వు చూసి నన్ను వెంబడించేవు అంటాడు. పౌలు గారిని తిమోతి గారు వెంబడించాడంటే ఆయన సేవకుడనో లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే మనకేదో కలుగుతుందని అనేది కాకోకుండా పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడో, పౌలు గారు బోధ చేయడం వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎంత నష్టాన్ని ఆయన చూసుకున్నాడో వాటన్నిటిని కూడా ఎవరు చూశారంటే తిమోతి గారు చూశాడు. అది చూసి ఆయన కూడా ఏమనంటే నువ్వు నా బోధన చూసి, నా ప్రవర్తన చూసి, నా శ్రమను చూసి నువ్వు నన్ను గమనించావు కనుక నువ్వు ధైర్యంగా ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి కనుక మనం చదువుకుంటే అక్కడ పౌలు గారిని తిమోతి గారు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాడు.
నీ యవ్వనం బట్టి ఎవడిని తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఏం చేయమంటాడంటే నేను వచ్చేంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ యవ్వనాన్ని బట్టి నీ ఎవరు కూడా తినకుండా చూసుకో. మాటలో జాగ్రత్తగా ఉండు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకో. విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండడం అంటే కాకుండా నువ్వేం చేస్తావంటే చదువుట యందు, బోధించుట యందు, హెచ్చరించడం యందు నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించడమే కాకుండా తను ప్రోత్సహించి మాట్లాడినట్లు కూడా మనము చూడగలము. అందుకనే ప్రతి క్రైస్తవురాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రోత్సహింపబడాలి. దేవుని మాటలను బట్టి మనము ప్రోత్సహింపబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి మనం కూడా ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి అనేది ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసామంటే ప్రోత్సాహము అనే దాని గురించి ఆలోచించేసాము, ఎంకరేజ్మెంట్ గురించి మనము ఆలోచించేసాము. ఎవరు ఎంకరేజ్మెంట్ చేయాలి అంటే ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరు ప్రోత్సహిస్తారు అనేది మనం చూసినప్పుడు లోకంలో అనేకులు ప్రోత్సహిస్తారు. తల్లి ఎవరిని ప్రోత్సహించింది? తన అన్ననే మోసం చేయమని చెప్పేసి ప్రోత్సహించింది. ఒక స్నేహితుడు, ఒక మిత్రుడు ఏం చేశాడు? తన రాజ్యాన్ని కోల్పోవడానికి వాళ్ళు దురాలోచన వారిని ప్రోత్సహించినట్లుగా మనము చూసాము. అలాగే దేవుని యొక్క మాటలు మనకున్నట్లయితే ఆ ప్రోత్సాహం ఎలాంటిదో, మనం ఎలాగ ధైర్యంగా ఉంటామో అనేది సామెతల గ్రంథకర్తలో సొలొమోను గారు చెప్పిన మాటలు మనము విన్నాము. అలాగే క్రైస్తవులుగా దేవుని యొక్క పిల్లలుగా ఎలాంటి ప్రోత్సాహం మనకు కావాలి అంటే మనము ప్రభువు దినము ఆదివారం సమీపించేటప్పుడు మనం ఒకరినొకరు కూడా ప్రోత్సహించుకోవాలి, ప్రేమలో ప్రోత్సహించుకోవాలి, విశ్వాసంలో ప్రోత్సహించుకోవాలి, అభివృద్ధిలో మనము ప్రోత్సహించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అనే విషయాన్ని తెలియపరిచింది. అలాగే ఉదాహరణగా ఎవరు ప్రోత్సహించారంటే పౌలు గారు తిమోతి గారిని ప్రోత్సహించినట్లుగా మనము చూసాము. తిమోతి గారు కూడా పౌలు గారిని ప్రోత్సహించినట్లుగా మనము చూసాము. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాము. వీరందరి ప్రోత్సాహం కంటే కూడా దేవుని యొక్క ప్రోత్సాహం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయనే మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాడు అనే విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన అంత సేవ చేసి, అంత పరిచర్య చేసి, అన్ని దేశాలు తిరిగినప్పుడు కూడా ఆయనలో ఏమాత్రం కూడా గర్వం లేకుండా, ఆయన ఏమాత్రం కూడా హెచ్చించకుండా ఉండటానికి పౌలు గారికి దేవుడు శరీరంలో ఒక ముళ్ళుంచాడు. అంటే ఒక రోగాన్ని ఆయనకి ఇచ్చాడు. రోగమే కాకుండా జబ్బైనా కాకుండా ఏదో ఒకటి ఆయనకి ఇచ్చాడు. ఎందుకు అంటాడంటే పౌలు గారు అంటాడు అక్కడ, నేను అధికంగా హెచ్చిపోకుండానట్లు అనే పదాన్ని వాడతాడు. అది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను యొక్క దూతగా దేవుడు పౌలు యొక్క శరీరంలో, దేహంలో ఒక ముళ్ళని, ఒక జబ్బుని ఆయన ఉంచినప్పుడు పౌలు గారు దేవుణ్ణి వేడుకున్నాడు, అయ్యా నాకు ఆ ముళ్ళును తీసేవేమని చెప్పేసి పౌలు గారు ముమ్మారు వేడుకుంటే దేవుడు అక్కడ ఒక మాట అన్నట్లుగా మనం అక్కడ చూడగలం. పౌలు గారితో అన్నాడంట 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలు, నా కృప చాలు కనుక నువ్వు దాని గురించి ఆలోచన చేయి, మాకు నా కృప నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయాన్నే ఇస్తాను. నువ్వు దేవుని పని జరిగిస్తున్నావు కనుక, నువ్వు దేవునిలో ఉన్నావు కనుక నీకు ఏ కీడు నేను రానివ్వకుండా చూసుకుంటాను అనే విషయాన్ని పౌలు గారికి దేవుడే స్వయంగా చెప్పిన, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మనము చూడగలం. కాబట్టి ప్రోత్సాహము అనేది ఎంత మంచిదో అంత భయంకరమైనది. ప్రోత్సాహంలో చాలా మెలకువలు మనము తెలుసుకోవాలి. ఎలాంటి ప్రోత్సాహం మనము చూడాలి, ఆ ప్రోత్సహించే వ్యక్తికి కూడా ఎలాంటి వారు మనము ఆలోచన చేసుకోవాలి. రన్నింగ్లో పరిగెత్తినప్పుడు వారు ప్రోత్సహిస్తూ ఉంటారు, క్లాప్స్ కొట్టి పరిగెత్తమని చెప్పి ప్రోత్సహిస్తారు. అదే నువ్వు అతను ఓడిపోతే అతని వెనకాల కూడా మళ్ళీ ఎవరు కూడా అతన్ని పలకరించరు.
కనుక దేవుని యొక్క ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటే అది ఎంతో దీవెనకరంగా ఉంటుందనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యం మనకి చాలా చక్కగా వివరిస్తుంది. కాబట్టి దేవుని ప్రోత్సాహాన్ని మనం ఆలోచన చేసి దేవుడి ప్రోత్సాహంలో మనం ఉంటూ దేవుని యొక్క లేఖానుసారంగా మనము ప్రోత్సహింపబడాలని, దేవుని ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము చాటే వరకు ఉండాలనే విషయాన్ని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరుచుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఓపిక తిన్న మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందలిస్తున్నాను. అందరికీ కూడా వందలండి.